హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. సో నేనైతే మరొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. తమ్నైల్ చూసారు కదా. సో నాకు నా బేబీకి జరిగే పురిటి స్నానం గురించి మా ఇంట్లో ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆఫ్టర్ డెలివరీ 9th డే రోజు పురిటి స్నానం అనేది ఉంటుంది మా సైడు. సో ఆ రోజు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే బేబీకి స్నానం చేసి తర్వాత ఏం చేస్తారంటే ఇలా ఒక చాట తీసుకుని దాని మీద ఫస్ట్ వాటర్ చల్లుతారు. వాటర్ చల్లిన తర్వాత చాట నిండుగా రాగులు పోసి వాటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద ఒక వైట్ క్లాత్ వేస్తారు. టవల్ అయినా అవ్వచ్చు, పంచ్ అయినా, ఏదైనా సరే వైట్ క్లాత్ అనేది మ్యాండేటరీ. వైట్ క్లాత్ వేసిన తర్వాత దాని మీద బేబీని పడుకోబెడతారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది పూజ గదిలోనే జరుగుతుంది అనమాట. సో ఇలా బేబీని పడుకోబెట్టిన తర్వాత అరౌండ్ 15 to 20 minutes బేబీని పూజ గదిలోనే ఉంచుతారు. సో ఇది బేబీకి జరిగే రిచువల్స్. అండ్ దెన్ కమింగ్ టు మదర్. సో ఫస్ట్ అయితే అత్తగారు పురిటి శారీ తీసుకొస్తారు. సో పురిటి శారీ అంటే పసుపు, కుంకుమ, తాంబూలం, నూనె, ఇంకా ఇలా చాలా ఉంటాయి అనమాట. సో అవన్నీ నాకు అప్లై చేసిన తర్వాత ఏం చేస్తారంటే 3 గిన్నెలు తీసుకుని అందులో ఒకదాని మీద ఒకటి పెట్టి వాటర్ అనేది హీట్ చేస్తారు. సో ఈ వాటర్ తోటి నేను బాత్ చేయాలి. ఈ వాటర్లో ఏంటంటే పసుపు, వేపాకు వేశారనమాట. సో బేసిక్గా అయితే కుండలు పెట్టి కాంచుతారు, కానీ ఇక్కడ మాకు పాసిబిలిటీ లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు. సో ఈ వాటర్ తోటి నేను బాత్ చేయడం తోటి మా పురిటి స్నానం అనేది కంప్లీట్ అయిపోతుంది. మా సైడ్ ఏంటి అంటే పురిటి స్నానం మార్నింగ్ అయిపోతుంది అనమాట. అండ్ ఆ రోజు ఈవినింగే పాపని ఉయ్యాల్లో వేస్తారు, అంటే బారసాల ఫంక్షన్ లాగా అనమాట. సో ఇప్పుడు దానికోసం అని చెప్పేసి ఈ రిచువల్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి ఒక సైడ్. అండ్ ప్యారలల్గా మా సిస్టర్ ఏం చేస్తుందంటే ఉయ్యాలని ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేస్తుంది అనమాట ఈవినింగ్ ఫంక్షన్ కోసం. సో ఆ విజువల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు.
సో ఫైనలీ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మీన్ వైల్ కుకింగ్ కూడా జరుగుతుంది. సో ఆ క్లిప్స్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను. అండ్ మన ఛానల్లో అప్కమింగ్ వీడియోస్లో మీరు కుకింగ్ వ్లాగ్ అండ్ అలాగే బారసాల ఫంక్షన్ అండ్ ఇలాగ సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి అనమాట. సో అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టాటా బాయ్ బాయ్.